టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. మా గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేయడం తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక పార్టీ జియో విశేష గ్రామీణ విద్యార్థులకు మెరిట్ బేస్ స్టూడెంట్ న్యాయం చేస్తుందని చెప్పారు. సాధారణంగా ప్రతిపక్షం ఒక అసెంబ్లీలో ప్రస్తావించింది. దానికి అప్పుడు ఉన్న రావు కేసీఆర్ గవర్నమెంట్ దానికి సమాధానం చెప్పింది. అధికారులు కానీ మా జియో నెంబర్ 46 గురించి మర్చిపోయారు. 46 బాధితులు దాదాపు 2000 రూపాయలు ఉన్నాయి. 2000 రూపాయలకు మీరు జాబ్ ఇస్తే దాదాపు మీకు తరతరాలు వాళ్ళు బతికిన రోజు మీ పేరు చెప్పి బతుకుతారు కదా సార్. ఏముంటుంది స్టాఫ్ ఎలాగో గత ప్రభుత్వం 5000 పోస్టులు నోటిఫికేషన్ కేటాయిస్తే దానికి మీరు అదనంగా 2000 పోస్టులు కేటాయించి 7000 ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఆ విధంగా మాకు 46 జియో వల్ల వచ్చిన 5000 మందికి వ్యతిరేకం కాదు సార్. కాకపోతే ఎఫర్మేటివ్ బేస్ మార్కులు వచ్చిన విద్యార్థులకు సూపర్ న్యూమరీ 2000 పోస్టులు కేటాయించి మాకు న్యాయం చేయగలరు. మేము ఈరోజు ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఈ విధానం పైన చర్యలు మీకు చేయకపోతే నెక్స్ట్ లోక్సభలో ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేయడానికైనా రెడీగా ఉన్నాం సార్. ఈ 46 జియో బాధితుల వల్లనే మీకు ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఈ 50 మార్కులు 60 మార్కులకు హైదరాబాద్ సరౌండింగ్ లో 19 సీట్లలో కాంగ్రెస్ కి 1 సీటు కూడా రాలే. అలాంటి వాళ్ళకి మీరు జాబులు ఇచ్చారు. మేము మెజార్టీ సీట్లను గెలిపించిన అభ్యర్థులకు మీరు అన్యాయం చేస్తూ ఇది ఎక్కడి న్యాయం అని మేము ఈ ప్రగతి భవన్ మా వినియోగించుకుంటున్నాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు హైదరాబాద్ లో ఎవరైతే చదువుతారో వాళ్ళకు లోకల్ సర్టిఫికేట్ వర్తిస్తుంది కాబట్టి ఆంధ్ర బేస్ ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయడానికి ఇక్కడ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న నిధులు నియామకాల కొరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలకు ఇప్పటికీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ న్యాయం చేయకపోవడం ఇది చాలా శోధమైన విషయము. ఆ విధంగా సార్ మీరు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అరాచక నియంత్రణ పాలన చేసిపోయింది. ఇప్పుడు మీరు ప్రజాపాలన అంటారు. దీనికి మీరు గమనించి మాకు తత్పర్యమే మాకు న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాం. శ్రీనివాసరావు మాట్లాడి గత ప్రభుత్వం ఓడిపోయింది. మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మాటలు వినకండి, ఆయన మాటలు నమ్మకండి. మీరు మళ్ళీ మాకు న్యాయం చేయండి, మీరు మళ్ళీ గెలవాలి. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో మంచి మెజార్టీ సాధించాలని మేము కూడా ఆశిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, మీరు కూడా మంచి మెజార్టీ సీట్లు సాధించాలని మా వంతు కృషి చేస్తాం. నమస్కారం అండి. అంటే మేము మా మార్క్స్ చూసి జాబీ ఉంటున్నాం కానీ మా మొహాలు చూసి మా బట్టలు చూసి మేము పాప జాలిపడి ఉంటాం. వచ్చిన మెరిట్ ఆధారంగా జాబులు ఉంటాం. మా కష్టపడి చదివిన తెలంగాణ యువత అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు సార్. వాస్తవం లేదు. తెలంగాణ యువత ఏ రాష్ట్రంలో ఉండదు. బీహార్ పోండి, ఉత్తరప్రదేశ్ పోండి, అటు బెంగాల్ పోండి, వేసుకొని పాన్ పరాగాలు వేసుకొని తిరుగుతుంటారు. కానీ తెలంగాణ యువత మంచి కూర్చొని క్రమ పద్ధతిగా క్రమశిక్షణగా చదువుతూ జాబ్ మంచి మెరిట్ కోసం మెరిట్ వస్తే నేను జాబులు లేకుండా అడగలేదు కదా. మెరిట్ వస్తుంది కాబట్టి జాబులు అడుగుతాను. మేము ఇంకా మీకు జాబులు అటాకి సార్ మీకు అన్ని విధాలుగా బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేయడం జరుగుతుంది. అతని మాటలు మీరు పట్టించుకోకుండా వెంటనే మాకు 2000 పోస్టులు సూపర్ న్యూమరీ పోస్టులు కేటాయించి 2000 పేద కుటుంబాలకు మీరు ఆదుకోవాలని మేము ఇక్కడ ప్రతిభవన్ వేదికగా మేము విన్నవించుకుంటున్నాం. లేని ఏడాది మీకు లోక్సభ ఎన్నికల్లో మేము మా 46 జియో బాధితుల తడకాయంటో చూపిస్తాం. పివి శ్రీనివాసరావుని నమ్మకండి అని మేము అంటున్నాం కదా అని మా మాట మీరు కూడా నమ్మనవసరం లేదు. మీకు అతని యొక్క నిజ స్వరూపం తెలవాలంటే జియో నంబర్ 46 మీద కౌంటర్ ఏ విధంగా వేసిందో ఒకసారి తెలుసుకోండి సార్. ఆ కౌంటర్ ఏమని వేసిందంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి జియో నంబర్ 46 తీసుకొచ్చినా అని చెప్పి నాకు గుంటనక్క లబ్బరముఖం. కానీ ఇలా చూస్తే ఏమని వచ్చింది, 127 మార్కులు వచ్చిన మా గ్రామీణ ప్రాంతం స్టూడెంట్స్కి జాబ్ రాలేదు. పట్టణం ఉన్నటువంటి హైదరాబాద్ సైబరాబాద్ రాష్ట్రం ఇటువంటి కమిషన్ 70-80 మార్కులకి జాబ్ వచ్చింది. మరి దేనికోసం ఎవరికి న్యాయం చేయడానికి తీసుకొచ్చినా అని చెప్పేసి మీరే తెలుసుకోండి సార్. ఒక విషయం సార్, నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ మినిమం మార్క్స్ 60 మార్క్స్ రావాలి. ఏ అభ్యర్థికైనా 16 హాఫ్ చేస్తే 30 మార్క్స్, ఈవెంట్స్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ 50 మార్కులు. ఆ 50 30 కలిపితే 80 మార్కులు వచ్చిన దాటిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగానికి అర్హత అవుతాడు. కానీ ఇక్కడ జరిగిన ఈ నోటిఫికేషన్ లో 50 మార్కులకి 60 మార్కులకి ఉద్యోగాలు ఎలా వచ్చాయి సార్? మా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మేమేమైపోవాలి సార్? అంత సో సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకొని బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఒక 900 దాకా పైసలు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాటితో పాటు మరొక 1500 ఎక్కువ అదనంగా మమ్మల్ని సూపర్ క్రియేట్ చేసి మా మెరిట్ స్టూడెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి
చాలా విన్నవించుకుంటున్నాం. లేని ఏడల మాత్రం రాబోయే ఎంపీ ఏదో మేము ఖచ్చితంగా నామినేషన్ చేస్తాం సార్. ఎంతో ఓపెన్ గా చెప్తున్నాం, ఎందుకంటే మీకు ఏదో బెదిరింపు కోసం కాదు, మా బాధ మాలో ఉన్నటువంటి ఆవేదన అర్థం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మేము నామినేషన్ మొత్తం ఖచ్చితంగా మేము వేయబోతున్నాం సార్. ఈ లోపలనే మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి మేము మరీ